నోరు బాగా పొడిబారిపోయినట్లు లేదా ఎండిపోయినట్లు అనిపిస్తా ఉంటుంది. దీనికి గల ముఖ్య కారణాలేంటి? ఎలాంటి లక్షణాలుంటే డాక్టర్‌ని సంప్రదించాలి? దీనికి ట్రీట్మెంట్ ఏ రకంగా ఉంటుంది? అండ్ ఈ ప్రాబ్లమ్ రాకుండా ఎలా జాగ్రత్త పడాలి? వీటన్నిటి గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హాయ్! దిస్ ఈస్ డాక్టర్ రోహిత. యూజువల్‌గా మన నోట్లో లాలాజలం అంటే సలైవా అనేది ఉంటుంది. ఈ సలైవా యొక్క మెయిన్ యాక్షన్స్ ఏంటి అంటే ఇది బఫరింగ్ యాక్షన్. అంటే నోట్లో పీహెచ్‌ని మెయింటైన్ చేయడానికి ఇది చాలా హెల్ప్ చేస్తుంది. దాంతో పాటు లూబ్రికెంట్‌గా కూడా ఇది యాక్ట్ చేస్తుంది. సో, ఈ సలైవా యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే మన ఓరల్ హెల్త్‌ని మెయింటైన్ చేస్తుంది. దాంతో పాటు ఫుడ్ డైజెస్ట్ అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తా ఉంటుంది. ఎప్పుడైతే నోట్లో ఈ లాలాజలం అనేది తగ్గిపోతుందో అప్పుడు నోరు బాగా పొడిబారిపోయినట్లు అనిపిస్తా ఉంటుంది. ఈ కండిషన్‌ని మెడికల్ టర్మ్స్‌లో డ్రై మౌత్ ఆర్ జెరోస్టోమియా అని అంటాం. ఈ ప్రాబ్లమ్ రావడానికి అనేక కారణాలుంటాయి. వాటిలో ముఖ్య కారణాలు ఏంటి అంటే నెంబర్ 1 డీహైడ్రేషన్. బాడీకి కావాల్సిన నీరు సరిగ్గా తాగకపోవడం వల్ల యూజువల్‌గా నోరు అన్నది బాగా ఎండిపోయినట్లు, పొడిబారిపోయినట్లు అనిపిస్తా ఉంటుంది. మీరు తీసుకునే కొన్ని మెడిసిన్స్ వల్ల కూడా నోరు బాగా ఎండిపోయినట్లు అనిపిస్తూ ఉంటుంది. ఎలాంటి మెడిసిన్స్ అంటే యూజువల్‌గా ఎలర్జీకి యాంటీ హిస్టమిన్స్ ఇస్తారు. ఇలాంటి మెడిసిన్స్ కానీ లేదా కాఫ్ లాంటివి ఉన్నప్పుడు డీకంజెషన్ సిరప్స్ ఇస్తారు. సో, ఇలాంటివి కానీ లేదా యాంటీ హైపర్‌టెన్సివ్స్ బీపీకి వాడే టాబ్లెట్స్ కానీ, యాంటీ డిప్రెసెంట్స్ ఇలాంటి టాబ్లెట్స్ అన్నీ వాడుతున్నప్పుడు కూడా యూజువల్‌గా నోరు అన్నది పొడిబారిపోయినట్లు అనిపిస్తా ఉంటుంది. హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ ఉన్నప్పుడు కొంతమందికి రేడియోథెరపీ అండ్ కీమోథెరపీ ఇవ్వడం జరుగుతుంది. సో, ఇలాంటి ట్రీట్మెంట్స్ ఇచ్చినప్పుడు కూడా యూజువల్‌గా నోరు అనేది బాగా పొడిబారిపోయినట్లు అనిపిస్తా ఉంటుంది. అండ్ ఇవే కాకుండా స్ట్రెస్ ఎక్కువగా ఉన్న వారిలో లేదా జాగ్రెన్ సిండ్రోమ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా నోరు బాగా ఎండిపోయినట్లు అనిపిస్తా ఉంటుంది. కొన్ని కేసెస్‌లో సలైవరీ గ్లాండ్స్ ప్రాబ్లమ్ ఉంటాయి. అంటే లాలాజలం ఉత్పత్తి చేసే గ్రంథులు ఉంటాయి కదా! వాటిల్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో, ఇలా ప్రాబ్లమ్ ఉన్నప్పుడు లాలాజలం అనేది సరిగ్గా ఉత్పత్తి అవ్వదు. సో, అలాంటప్పుడు కూడా నోరు బాగా పొడిబారిపోయినట్లు అనిపిస్తా ఉంటుంది. కొన్నిసార్లు బాగా జలుబు, దగ్గు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నోస్ అనేది బాగా బ్లాక్ అయిపోయి ఉంటుంది. సో, వీళ్ళు ముక్కు బ్లాక్ అయిపోవడం వల్ల నోటి నుంచి శ్వాస తీసుకుంటా ఉంటారు. సో, ఇలాంటప్పుడు కూడా నోరు బాగా పొడిబారిపోయినట్లు, ఎండిపోయినట్లు అనిపిస్తా ఉంటుంది. వీటి లక్షణాలు ఎలా ఉంటాయంటే యూజువల్‌గా నోరు బాగా ఎండిపోయినట్లు, బాగా డ్రై అయిపోయినట్లు, ఎక్కువ దాహం వేస్తున్నట్లు అనిపిస్తా ఉంటుంది. అండ్ దీనితో పాటుగా నాలుక కూడా బాగా ఎండిపోయినట్లు, డ్రై అయిపోయినట్లు, మాట స్పష్టంగా రాకుండా నాలుక అతుక్కుపోయినట్లు కూడా అనిపిస్తా ఉంటుంది. కొంతమందికి తినే వాటికి టేస్ట్ అనేది తెలియకుండా ఉంటుంది. కొంతమందికి నోట్లోంచి దుర్వాసన వస్తా ఉంటుంది. కొన్నిసార్లు గొంతు బాగా నొప్పిగా అనిపిస్తా ఉంటుంది. ముక్కులు బాగా ఎండిపోయినట్లు అనిపిస్తా ఉంటాయి. మింగుతున్నప్పుడు లేదా గుట్టకేస్తున్నప్పుడు బాగా మంటగా అనిపిస్తా ఉంటుంది. అండ్ సివియర్ కేసెస్‌లో నోట్లో ఈ సలైవరీ సెక్రీషన్స్ అనేవి లేకపోవడం వల్ల క్యావిటీస్ అనేవి చాలా ఎక్కువ డెవలప్ అవుతాయి. అండ్ ఐస్ బాగా డ్రై అయిపోతా ఉండడం, స్కిన్ కూడా బాగా డ్రైగా అయిపోతుంది. అండ్ నోట్లో తరచుగా అల్సర్స్ అనేవి ఎక్కువగా వస్తా ఉంటాయి. సో, ఇలాంటి లక్షణాలు గనుక ఉంటే తప్పకుండా మీరు మీ దగ్గరలో ఉన్న డెంటిస్ట్‌ని సంప్రదించండి. దీనికి ట్రీట్మెంట్ ఏ రకంగా ఉంటుంది అంటే, ఈ ప్రాబ్లమ్ దేనివల్ల వస్తుంది అంటే అండర్‌లయింగ్ కాజ్‌ని బట్టి ట్రీట్మెంట్ అనేది కూడా ఆధారపడి ఉంటుంది. సపోజ్ మీరు తీసుకునే మెడిసిన్స్ వల్ల గనక ఈ ప్రాబ్లమ్ వస్తున్నట్లయితే, ఈ మెడిసిన్స్‌ని మార్చుకోవడం కానీ, లేదా డోసేజ్ మార్చుకోవడం కానీ చేసుకోవాల్సి ఉంటుంది. మీకున్న కండిషన్‌ని బట్టి సార్బిటల్ లేదా xylitol లోసెంజెస్ అనేవి మీకు అడ్వైస్ చేస్తారు. ఒకవేళ మీకు ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వల్ల గనక ఈ ప్రాబ్లమ్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మెడిసిన్స్ అనేది వాడుకోవాల్సి ఉంటుంది. ఈ మెడిసిన్స్ నోట్లో ఉన్న లాలాజలం యొక్క ప్రొడక్షన్ ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. ఈ మెడిసిన్స్ ఎలాంటివి అంటే సెవిమెలిన్ 30 మిల్లీగ్రామ్స్, పైలోకార్పైన్ 5-10 మిల్లీగ్రామ్స్ అండ్ కొన్ని టాపికల్‌గా అప్లై చేసుకునే జెల్స్ కూడా లైక్ ఫైసోస్టిగ్మెన్ లాంటివి కూడా అవైలబుల్‌గా ఉంటాయి. ఈ ప్రాబ్లమ్ రాకుండా ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు అంటే మీరు తరచుగా వాటర్ అనేది తాగుతూ ఉండండి. అంటే బాడీని హైడ్రేట్ చేసుకుంటూ ఉండాలి. స్వీపింగ్ ఆఫ్ ద వాటర్ అని అంటాం. అంటే ప్రతి 1 అవర్‌కి ఒకసారి అట్లా ఒక సిప్, 2 సిప్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటా ఉండాలి. షుగర్‌లెస్ చూయింగ్ గమ్స్ అనేవి అవైలబుల్‌గా ఉంటాయి. సో, వీటిని చూజ్ చేస్తూ ఉండడం వల్ల కూడా సలైవరీ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఓరల్ హైజీన్‌ని ప్రాపర్‌గా మెయింటైన్ చేసుకుంటూ ఉండడం, ఆల్కహాల్ ఫ్రీ మౌత్ వాషెస్‌ని యూజ్ చేసుకుంటూ ఉండడం వల్ల కూడా ఈ ప్రాబ్లమ్‌ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. స్మోకింగ్ ఆర్ ఆల్కహాల్ హ్యాబిట్స్ లాంటివి ఉంటే వీటిని అవాయిడ్ చేసుకోవడం, అలానే మనం తీసుకునే ఆహారంలో హెల్తీ డైట్ ఉండేలాగా చూసుకోవడం, ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్స్‌ని అవాయిడ్ చేసుకోవడం, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కూడా ఈ ప్రాబ్లమ్‌ని తగ్గించుకోవచ్చు. ఇక్కడ ఒక చిన్న ఇంపార్టెంట్ నోట్ ఏంటి అంటే, ఈ ప్రాబ్లమ్ అనేది ఎల్డర్లీలో అంటే వయసు ఎక్కువ ఉన్న వారిలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే యాస్ ఏజ్ అడ్వాన్సెస్ వయసు పెరుగుతున్న కొద్దీ ఈ సలైవరీ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో, ఈ ప్రాబ్లమ్ ఎక్కువ వస్తుంది. అంతేకాకుండా వీళ్ళు డయాబెటిస్‌కి, హైపర్ టెన్షన్‌కి టాబ్లెట్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు. సో, ఈ మెడిసిన్స్ వల్ల కూడా ఈ ప్రాబ్లమ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో, ఇలాంటి ప్రాబ్లమ్ కనుక ఉంటే మీ దగ్గరలో ఉన్న డెంటిస్ట్‌ని సంప్రదించి సలహా తీసుకోండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈస్ డాక్టర్ రోహిత. థాంక్ యూ.